కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతి యువకులు భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు నిరుద్యోగులకు తక్షణమే నిరుద్యోగ భృతిని అందించాలని వారు నినదించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో సుదీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసేలా తక్షణమే సమగ్ర జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల వయో పరిమితి పెంపుతో పాటు తక్షణమే ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని పెద్దపెట్టిన నినాదాలు చేశారు. అర్హులైన అభ్యర్థుల కోసం త్వరలోనే మెగా పోలీస్ జాబ్ మేళాను నిర్వహించి శాంతి భద్రతల విభాగంలో ఖాళీలను భర్తీ చేయాలని సంఘం నేతలు డిమాండ్ చేశారు. 10,000 తగ్గకుండా పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయాలి. అదేవిధంగా ఓయో పరిమితి రెగ్యులర్ నోటిఫికేషన్ లేవు. ఓయో పరిమితి 34 సంవత్సరాలు పెంచాలి. అదేవిధంగా సూపర్ 6 హామీలో భాగంగా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇవ్వాలి. కోచింగ్ సెంటర్లో స్టడీ హాల్లో అప్పులు తెచ్చి మరీ కడుతున్నారు నిరుద్యోగులు. కాబట్టి నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇవ్వాలి. పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు 10,000 తగ్గకుండా ఇస్తేనే నిరుద్యోగులు మిమ్మల్ని ఆహ్వానిస్తారు. లేకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తారని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను.